హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వెరాండా ఐస్ తెలుగు ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో ఉన్నాం. సో మనందరికీ తెలుసు డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది ప్రతి సబ్జెక్ట్లో యాజ్ వెల్ యాజ్ ప్రతి పేపర్లో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలానే ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ, టీజీపీఎస్సీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్స్లో అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మనం ఈ యొక్క సబ్జెక్ట్ని ఎలా అప్రోచ్ అవ్వాలో మనం చూద్దాం. సో దాని భాగంగా 6th 2026లో సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్లో ఫస్ట్ ఎకనామీలో మనం చూస్తే ఇది పిఐబిలో వచ్చిందండి ఆర్టికల్. ఇది రియల్ జీడిపి హ్యాస్ ఎస్టిమేటెడ్ టు గ్రో బై 7.7% ఇన్ ఫైనాన్షియల్ 2025-2026 అండ్ నామినల్ జీడిపి వచ్చేసరికి 8.9% గ్రో అయింది. సో దీని గురించి మోడీ గారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అండ్ యాక్సెస్ టు గవర్నమెంట్ గ్రో బై 7.9%, 9.1% ఫర్ ఫైనాన్షియల్ 2025-2026. సెకండరీ అండ్ టెరిషరీ సెక్టర్ హ్యావ్ బూస్టెడ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ 8.8%, 9.3%. సో ఈ ట్రెడిషనల్ జీడిపి ఇది కంటే ఎక్కువ సార్లు వచ్చింది. సో ప్రైమరీ సెక్టర్ 3.2% గ్రోత్. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3.2% గ్రోత్ ప్రైమరీ సెక్టర్ ఉంది, 3.2%. నెక్స్ట్ సెకండరీ వచ్చేసరికి 8.8%, టెరిషరీ వచ్చేసరికి 9.3%. అయినా కూడా 7.7% ఉందంటే అగ్రికల్చర్ నుంచి వచ్చే టోటల్ అవుట్పుట్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడ్, రిపేర్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ సర్వీస్ రిలేటెడ్, బ్రాడ్కాస్టింగ్, స్టోరేజ్, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్. సో ఇట్లా ఇవన్నీ కూడా హ్యావ్ ఐడెంటిఫైడ్ డబల్ డిజిట్ గ్రోత్ అని ఉన్నవి సర్వీసెస్లో. నెక్స్ట్ పిఎఫ్సిఈ ఎక్స్పెండిచర్ సైడ్లో వస్తాయి. పిఎఫ్సి ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, యాజ్ వెల్ యాజ్ జిఎఫ్సిఎఫ్ అంటే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మోర్ దెన్ ఎగ్జిబిటెడ్ 7.5%. సో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కూడా 7.5% వరకు గ్రోత్ ఉంది. నెక్స్ట్ Q4 2025-2026 రియల్ జీడిపి అనేది 7.8% ఉందంట ఆఫ్ ఫైనాన్షియల్ 2025-2026. సో రియల్ నామినల్ జీవీఏ వచ్చేసరికి 7.9%, 9.9%. సో ఇట్ ఈస్ ఎక్సీడింగ్ బియాండ్ ద ఓవరాల్ జీడిపి, 9.9% దాటింది. నెక్స్ట్ సెకండరీ టెరిషరీ వచ్చేసరికి 7.9%, 9.9%. జిఎఫ్సిఎఫ్ అంటే ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ రికార్డెడ్ 10.8% గ్రోత్. సో ఎక్స్పెండిచర్ కాకుండా సేవింగ్స్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ అనేది 10.8% ఉంది. అండ్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 7.1% ఉంది. సో ఒక రకంగా చూస్తే వీఆర్ ఎక్సీడింగ్. మీడియం టర్మ్ fastest among India is the fastest among developing nations. The Prime Minister noted that GDP rate of 7.7% and 7.8% in Q4 టోటల్గా యాజ్ వెల్ యాజ్ Q4 7.8% లైస్ ఆన్ ద ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎకానమీ అండ్ సక్సెస్ ఆఫ్ రిఫార్మ్స్ అండ్ హార్డ్ వర్క్ ఆఫ్ 140 crore ఇండియన్స్ యొక్క దీన్ని డెడికేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ద రియల్ జీడిపి ఈజ్ ఎస్టిమేటెడ్ టు గ్రో బై 7.7% ఫర్ ద ఎంటైర్ ఫైనాన్షియల్ 2025-2026. ప్రైమరీ సెక్టర్ అనేది డబల్ డిజిట్ గ్రోత్ రేట్ అయిందంట. యాజ్ వెల్ యాజ్ ఇన్ ద Q4 2025-2026 రియల్ జీడిపి గ్రోత్ అనేది 7.8% ఉందంట. సో ఆప్షన్స్ A 1 and 2 ఓన్లీ, ఆప్షన్ B 2 and 3 ఓన్లీ, ఆప్షన్ C 1 and 3 ఓన్లీ, ఆప్షన్ D 1, 2 and 3 ఓన్లీ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ లార్డ్స్ డెసిగ్నేషన్ ఆఫ్ జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంచురీ యాజ్ ఇండియాస్ 100th రామ్సార్ సైట్. సో 100th రామ్సార్ సైట్ అనేది వచ్చేసింది. రీసెంట్ వరకు లాస్ట్ ప్రిలిమ్స్ వరకు 99 రామ్సార్ సైట్స్ అనేవి ఉండేవి మన ఇండియాలో. సో 100th రామ్సార్ సైట్ వచ్చింది. సో ఈ యొక్క పర్టికులర్ రామ్సార్ సైట్ అనేది 100th కాబట్టి గ్యారంటీ ప్రిలిమ్స్లో మనం అడిగే ఛాన్స్ ఉంటుందండి. ఈ టాపిక్ అనేది లాస్ట్ 2 years నుంచి సరిగ్గా రావట్లేదు కాబట్టి. అండ్ రీసెంట్గా మాధవ్ టైగర్ రిజర్వ్ గురించిలో ఉన్న వెట్లాండ్ గురించి వచ్చింది కానీ రామ్సార్ సైట్ గురించి రాలేదు కాబట్టి ఇది ప్రిలిమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఈ జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంచురీ అనేది ఎక్కడ ఉందంటే యూపీలో ఉంది. ఇంపార్టెంట్, యూపీలో ఉంది. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడు, నెక్స్ట్ యూపీ. India has recorded 100 Ramsar sites across 28 states and union territories, valued their ecological, hydrological, biodiversity significance. Largest site ఏంటిదంటే Sundarban wetland in Western Bengal. Smallest site Renuka Lake
in Himachal Pradesh, and Vembanur Wetland Complex, Tamil Nadu, both under 1 kilometer square. నెక్స్ట్ ఓల్డెస్ట్ సైట్స్ వచ్చేసరికి ఫస్ట్ చిలికా ఇన్ 1981 అండ్ కియోల్దేవ్ గనా నేషనల్ పార్క్ ఇన్ రాజస్థాన్. సో రామ్సా సైట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెట్లాండ్ రికగ్నైజ్డ్ అండర్ రామ్సా కన్వెన్షన్ 1971. సో 1971లో రామ్సా కన్వెన్షన్ అనేది ఉంటే 1981లో మన ఫస్ట్ రామ్సా సైట్ని మనం చూస్తున్నాం మన ఇండియాలో. సో దీస్ వెట్లాండ్స్ ప్రొవైడ్ క్రిటికల్ హ్యాబిటేషన్స్ ఫర్ మైగ్రేటరీ బర్డ్స్, ఎండేంజర్డ్ స్పీషీస్ అండ్ యూనిక్ ఫ్లోరా అండ్ ఫానా. They support crucial functions like groundwater recharge, flood control, climate regulation, and local livelihoods. So wetlands are also act as a kidneys anni. So ఇది మెటాఫోర్గా రీసెంట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా అడిగారు. సో కిడ్నీస్ ఫంక్షన్ ఏంటి, కిడ్నీస్ యొక్క ఫంక్షన్ వెట్లాండ్స్ చేస్తున్నాయి. సో ఎలా వెట్లాండ్స్ని వాటర్కి వెట్లాండ్స్కి ఉన్న సంబంధం ఏంటి, కిడ్నీ యాజ్ ఎ ఫంక్షన్ రోల్ అని అంటే సెగ్రిగేట్స్ ఆర్ remove the contaminants. Next, with reference to Ramsar sites in India as of June 2026, which of the following statements is are correct? India successfully designated exactly 100 Ramsar sites across its states and union territories. Exactly అన్నాడు కాబట్టి సో మనం ఈ ఆప్షన్ కొంచెం జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ వెంబనూర్ వెట్లాండ్ కాంప్లెక్స్ ఇన్ తమిళనాడు is officially recognized as the largest Ramsar site in the country. Next, Chilka Lake and Kiyoldeva Gana National Park are among the oldest designated sites in India, having been recognized in 1981. Which of the statements given above is are correct? 1 only, 1 and 3 only, 2 and 3 only, 1, 2 and 3. So, దీనికి ఆన్సర్ అనేది మీరు కమెంట్లో టైప్ చేయండి. నెక్స్ట్ 9.42 lakh farmers have joined Save the Farm campaign, Khet Bachao campaign. బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ మాస్ మూమెంట్. సో ఫార్మ్స్ని లేకపోతే ఫీల్డ్స్ మనం ఎలా కాపాడుతామంటే ఎక్సెసివ్ కైండ్ ఆఫ్ పెస్టిసైడ్స్, ఎక్సెసివ్ ఫెర్టిలైజర్స్ వాడితే ల్యాండ్కి ఉన్న నరిష్మెంట్ అనేది పోతుంది. సో మనం సేవ్ ద ఫార్మ్ చేయాలంటే మనం బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్ యూసేజ్ అనేది ఉండాలి. అండ్ పెస్టిసైడ్ నుంచి కాకుండా గ్రీన్ ఆర్గానిక్ వైపు మనం వెళ్ళగలగాలి, ఆర్ నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ వైపు మనం వెళ్ళగలగాలి. నెక్స్ట్, ఫార్మర్స్ ఆర్ బీయింగ్ అవార్డ్ యాజ్ మేడ్ అవేర్ అక్రాస్ ద కంట్రీ త్రూ 17,834 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇన్ 3,698 ట్రైనింగ్ సెషన్స్, 8,850 డెమాన్స్ట్రేషన్స్. సో ఈ యొక్క ఫ్యాక్ట్ అనేది మనం ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్లో రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 17,834 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరిగినాయి త్రూ 8,850 డెమాన్స్ట్రేషన్స్. Awareness and training campaigns, 1784 campaigns organized with nearly 6.983 lakhs farmers వరకు పార్టిసిపేట్ చేశారు. అండ్ 3698 training programs conducted providing information on balanced fertilizer use. 1,57,438 participants అనే వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. నెక్స్ట్, focused on using organic and alternative nutrient sources and integrated nutrient management techniques to improve the soil productivity and reduce reliance on chemical fertilizers. So chemical fertilizers ni as well as pesticides ni manaku consumption on fields అనేవి తగ్గించడానికి అండ్ సో ఆర్గానిక్ అండ్ ఆల్టర్నేటివ్ న్యూట్రిటివ్ సోర్సెస్ కూడా మనం వాడాలి. నెక్స్ట్ 5-3 గ్రాస్ రూట్స్ పార్టిసిపేషన్ 5-3-7 పంచాయత్ రిప్రజెంటేషన్స్ వాళ్ళు వచ్చారు, సర్పంచ్ లైక్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్స్ వీళ్ళందరూ. నెక్స్ట్, డైలాగ్ అండ్ ఇంటరాక్షన్ అమంగ్ ప్రోగ్రామ్స్ టు ప్రమోట్ జుడిషియస్ బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్ యూజ్ అట్ విలేజ్ లెవెల్. సో ఎక్కువ డిస్కషన్స్ అండ్ ఇంటరాక్షన్స్ జరిగితే బిట్వీన్ రీసెర్చర్స్, రైతు భరోసా కేంద్రాస్ నుంచి కానీ లేకపోతే ఇట్లా కేవీకేస్ కానీ కృషి వికాస్ కేంద్రాస్ కానీ, సో ఇట్లా కృషి వికాస్ కేంద్రాస్ నుంచి ఫార్మర్స్ నుంచి ఇన్పుట్స్ కేవీకేస్కి, సో ఇట్లా సైంటిఫిక్ బేస్డ్ అప్రోచ్లో జరిగితే మనం ఈ యొక్క ఫెర్టిలైజర్ ఓవర్ యూసేజ్ని తగ్గిస్తూ ఆర్గానిక్ అండ్ న్యూట్రియంట్ సోర్సెస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయవచ్చు. So 8383 farmer members from FPOs, SFGs and FIGs participate in the training sessions. Next, India showcases CCTS and renewable standards at WTO meeting and World Environment Week 2026. So దానికి సంబంధించిన చూద్దాం. సో ప్రెజెంటేషన్ ఏమేమి ఇచ్చారంటే అక్కడ ఇండియా అచీవ్మెంట్స్ అండర్ NDCs as well as carbon market mechanisms, Article 6 of Paris Agreement,
మన ఇండియాలో దీన్ని ఎలా వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్ మేజర్ ఎన్విరాన్మెంటల్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇనిషియేటివ్స్ ప్రిన్సిపల్స్ గైడింగ్ ఇండియాస్ అపాయింటెడ్ ఈక్విటీ సిబిడిఆర్ఆర్సి అండ్ మల్టీలేటరల్ కోఆపరేషన్. సో మన యొక్క టార్గెట్స్ మనం అబ్జర్వ్ చేస్తే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ, అంటే ఏవైతే మనం ఫాజిల్ ఫ్యూయల్స్ వాడుకోకుండా ఎలక్ట్రిసిటీ తయారు చేసే కెపాసిటీని నియర్లీ అరౌండ్ 53.27% వరకు మనం పెంచాం. సో మనం ప్రీవియస్ డేస్లో మాట్లాడినట్టు కెపాసిటీ పెరిగితే సరిపోదు అండ్ జనరేషన్ అవుట్పుట్ కూడా ఎక్కువ ఉండాలి. సో దీని యొక్క వైడ్ డిఫరెన్స్ మనం రీసెంట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో కెపాసిటీ 53.2% ఉన్న స్టిల్ మనం 75% వరకు ఎలక్ట్రిసిటీని త్రూ ఫాజిల్ ఫ్యూయల్సే మనం జనరేట్ చేస్తున్నాం. అండ్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపి డ్రాప్డ్ బై 37.38% బిట్వీన్ 2005 to 2022 లెవెల్. సో సర్పాసింగ్ ద 33 నుంచి 35% మన టార్గెట్. అది ఎప్పుడు 2030 వరకు, కానీ మనం ఈ మధ్యలో మనం దాన్ని రీచ్ అయిపోయాం. నెక్స్ట్ 14th మీటింగ్ ఆఫ్ ఇండియా ఫిలిప్పీన్స్ JWG ఆన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ హెల్డ్ ఇన్ మనీలా, ఫిలిప్పీన్స్. నెక్స్ట్ జాయింట్ వర్కింగ్ గ్రూప్, దాని యొక్క పర్పస్ ఏంటో మనం చూద్దాం. సర్వ్డ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ టు ఎక్స్చేంజ్ పర్స్పెక్టివ్స్ ఆన్ గ్లోబల్, రీజనల్ అండ్ బైలేటరల్ డెవలప్మెంట్స్ ఫోకసింగ్ ఆన్ ఎన్హాన్స్డ్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ ఇన్వెస్ట్మెంటైజ్. నెక్స్ట్ బైలేటరల్ ట్రేడ్ గ్రోత్ మన ఇద్దరి మధ్య, ఇండియాకి ఫిలిప్పీన్స్కి మధ్యన $3.9 billion ఉందంటే. నెక్స్ట్ ట్రెండ్స్ ఇన్ బైలేటరల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రయారిటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, ప్రమోషనల్ యాక్టివిటీస్, కోఆపరేషన్ అక్రాస్ వేరియస్ ఫీల్డ్స్. సో మన రీసెంట్గా తెలుసు బ్రహ్మోస్ మిసైల్ పర్చేస్మెంట్కి కూడా, అండ్ యాజ్ వెల్ యాజ్ మన ఇద్దరికి కామన్ ఎనిమీ, ఇండియాకి ఫిలిప్పీన్స్కి ఉన్న కామన్ ఎనిమీ చైనా. అండ్ చైనా సౌత్ చైనా సీలో ఎలాంటి అసెర్టివ్ పొజిషన్తో ఉందో మన అందరికీ తెలుసు. అండ్ అలాంటి దాంట్లో బాధపడే దేశం కూడా ఫిలిప్పీన్స్ ఒకటి. సో జాయింట్ వర్కింగ్ గ్రూప్ యొక్క ఎజెండా పెట్టుకుని మనం డిఫెన్స్ని, బైలేటరల్ రిలేషన్స్ని అండ్ వాళ్ళ కోస్టల్ గార్డ్స్ని మనం ప్రొటెక్ట్ చేస్తూ సౌత్ చైనా సీలో. సో ఇలా మనం అడ్వాన్స్మెంట్ తీసుకుంటే మనం మహాసాగర్ అనే ఇనిషియేటివ్ కూడా మనం అప్రోచ్ అవుతాం. సో మహాసాగర్ అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. సో మహాసాగర్ అనేది న్యూ ఇండియా మ్యారిటైమ్ సెక్యూరిటీ డాక్ట్రైన్. సో మహాసాగర్ అనేది న్యూ ఇండియా మ్యారిటైమ్ సెక్యూరిటీ డాక్ట్రైన్. సో ఇది మన ఇండియన్ ఓషన్లో నుంచే మన ఇండియాని కాన్సన్ట్రేట్ చేయకోకుండా అది ఇండో పసిఫిక్కి యాజ్ వెల్ యాజ్ పసిఫిక్ ఓషన్కి యాజ్ వెల్ యాజ్ మిడిల్ ఈస్ట్ రీజియన్స్కి కూడా మనం టార్గెట్ చేస్తాం. సో ఫిలిప్పీన్స్ కూడా మన మహాసాగర్ ఇనిషియేటివ్కి భాగంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. పాసిబుల్ కొలాబరేషన్ సెక్టర్స్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్, ఫార్మాస్యూటికల్స్, ఐసీ, ఎనర్జీ, ITBPM, AI అండ్ ఫార్మాస్యూటికల్స్. ఫెసిలిటేషన్ ట్రేడ్, కస్టమ్స్ కోఆపరేషన్ అండ్ ఫెసిలిటేషన్, అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ మార్కెట్ యాక్సెస్, ట్రేడ్ సెటిల్మెంట్ ఇన్ నేషనల్ కరెన్సీస్. సో మనం ఈ టర్మ్ మనం ఈజీగా అబ్జర్వ్ చేయాలండి. బికాస్ ట్రేడ్ సెటిల్మెంట్ ఇన్ నేషనల్ కరెన్సీస్ అంటే, సో అంతకుముందు ఎలా జరిగేదంటే, ఫర్ సపోజ్ ఇండియా ఇక్కడ ఉంది, ఫిలిప్పీన్స్ ఇలా ఉంది. సో ఇండియా నుంచి గూడ్స్ వెళ్ళినప్పుడు ఫిలిప్పీన్స్ దే నీడ్ టు పే మనీ బ్యాక్ టు ద ఇండియన్ ఎక్స్పోర్టర్స్. సో ఎట్లా పే చేస్తుంది? ఎందుకంటే వాళ్ళ యొక్క కరెన్సీ మన ఇండియాలో చెల్లదు, యాజ్ వెల్ యాజ్ మన ఇండియన్ రూపీస్ చెల్లవు. సో బట్ దే ట్రేడింగ్ విత్ ద కామన్ కరెన్సీ కాల్డ్ డాలర్. సో ఈ డాలర్ని రీప్లేస్ చేయాలి అని చెప్పి రీసెంట్గా ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. సో దాని భాగంగానే రీసెంట్గా బ్రిక్స్ కరెన్సీని కూడా మనం తీసుకొద్దాం అనుకుంటున్నాము. సో ఈ డాలర్ డిపెండెన్సీని తగ్గించడానికి ట్రేడ్ సెటిల్మెంట్ ఇన్ నేషనల్ కరెన్సీస్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎట్లాంటి వాటిలో జరిగినాయి అంటే, ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్స్ ఐటేగా రివ్యూ కూడా జరిగింది. డిస్కస్డ్ స్టార్టింగ్ ఆఫ్ ఇండియా ఫిలిప్పీన్స్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. సో ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది FTA కూడా దారి తీయొచ్చు, యాజ్ వెల్ as CEPA కూడా దారి తీయొచ్చు. ఎంఫసైజ్డ్ స్ట్రాంగ్ బైలేటరల్ ఎకనామిక్ టైస్ ఫర్ డైనమిక్ అండ్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ పార్ట్నర్షిప్. Sideline interaction. Their interaction was held with Indian businessmen in the Philippines on June 4, 2026 to discuss trade, investment, market opportunities. So మన యొక్క టార్గెట్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ ఇట్లానే కాకుండా ప్రైవేట్ ప్లేయర్స్ ఇంట్రొడక్షన్ కూడా అమాంగ్ ద టూ కంట్రీస్, సో దట్ మన యొక్క ట్రేడ్ నెట్వర్క్స్ అనేవి స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మీటింగ్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అని చెప్పి అనుకున్నారు.
నెక్స్ట్ STPI మార్క్స్ 35th ఫౌండేషన్ డే ఆర్గనైజర్స్ టెక్ సమిట్ 2026 టు షేప్ ఇండియాస్ నెక్స్ట్ లీప్ ఇన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. సో అసలు ఈ STPI అంటే ఏంటో మనం చూద్దాం. సో STPI అనేది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. సో పార్క్స్ ఆఫ్ ఇండియా అంటే మన హైదరాబాద్లో మైండ్ స్పేస్ ఇట్లా సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రొపగేట్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ ఎంకరేజ్ చేస్తూ డెవలప్ అయిన పార్క్స్ STPI పార్క్స్. అండ్ SNT ఆర్గనైజేషన్ అండర్ మైతి హోస్టెడ్ STPI టెక్ సమిట్ 2026 ఇండియాస్ నెక్స్ట్ లీప్ ఇన్ ద న్యూ ఢిల్లీ కోయిన్సైడింగ్ విత్ STPI's 35th. అటెండీస్ ఎవరు వచ్చారండి? సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్, వెంచర్ క్యాపిటలిస్ట్ అండ్ ఎకోసిస్టమ్ ఎనేబులర్స్. నెక్స్ట్ STPI ప్రమోట్స్ ITS ఇండస్ట్రీస్, ఇన్నోవేషన్, R&D, IP క్రియేషన్ ఎట్సెట్రా. సో ఫోకస్ ఏరియాస్ IoT, బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ప్రాసెస్ ఆటోమేషన్, ఆగ్మెంటెడ్ అండ్ వర్చువల్ రియాలిటీ. సో ఈ సెక్టార్స్ అనేవి అన్నీ కూడా ఇట్ ఈస్ టార్గెటింగ్ ఆన్ ద న్యూ ఎరా అంటే ఇండస్ట్రీ 4.0 సెక్టార్స్ అండి. సో ఇండస్ట్రీ 4.0 సెక్టార్స్ని ప్రొపగేట్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ దాన్ని డెమోక్రటైజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ పేటెంట్స్ వైపు వెళ్ళడానికి, రీసెర్చ్ వైపు వెళ్ళడానికి కూడా STPIs అనేది పనిచేస్తాయి. దీస్ టెక్నాలజీస్ ఆర్ అప్లైడ్ అక్రాస్ వేరియస్ డొమైన్స్: గేమింగ్, ఫిన్టెక్, అగ్రిటెక్, మెడ్టెక్, అటోనమస్ కనెక్టెడ్ ఎలక్ట్రిక్ డివైజెస్ కానీ, ESDM, సైబర్ సెక్యూరిటీ. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టార్స్లో కూడా మన యొక్క ఈ యొక్క టెక్నాలజీని యూసేజ్ మనం చూడొచ్చు. నెక్స్ట్ యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇనాగ్రేట్స్ 18 నమో ఓషన్ ఆక్సిజన్ పార్క్స్ ఇన్ ఢిల్లీ. యూనియన్ అండ్ ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ మేజర్ గ్రీన్ ఇనిషియేటివ్స్ ఆన్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2026. సో అసలు 3 ల్యాండ్మార్క్ ఎన్విరాన్మెంట్ పబ్లికేషన్స్ జరిగినాయి. సో దాంట్లో ఫస్ట్ మనం రీసెంట్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ అన్ని ప్లాన్ డాక్యుమెంట్స్ అండి ఇవి. సో ఇవన్నీ ప్లాన్ డాక్యుమెంట్స్. సో ఇది కూడా డాక్యుమెంట్ ఇది. సో అసలు ఎందుకు ఇట్లా ఒక ప్లాన్ డాక్యుమెంట్ అంటే యాడ్ హాక్ అప్రోచ్ నుంచి దూరంగా లాంగ్ టర్మ్ అండ్ డేటా డ్రివెన్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ డెవలప్ చేస్తూ ఈ యొక్క డాక్యుమెంట్స్ని ఫ్రేమ్వర్క్స్గా రిలీజ్ చేయడం జరిగింది. సో వర్కింగ్ ప్లాన్ డాక్యుమెంట్ ఫర్ NCT ఢిల్లీ, వర్కింగ్ ప్లాన్ మేనేజ్మెంట్ ప్లాన్ ఫర్ అసోలా బట్టి వైల్డ్ లైఫ్ శాంచురీ 2025 to 2035 నియర్లీ 10 years వరకు. ఇక్కడ వచ్చేసరికి 10 years వరకు. సో లాంగ్ టర్మ్ అప్రోచ్ వరకు మనం ఎట్లా చూడాలి అనేది ఇవి యొక్క డాక్యుమెంట్స్ అండి. అండ్ ఢిల్లీ బర్డ్ అట్లాస్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్. ఇది ఎలాంటి కూడా మినిస్ట్రీ ప్రాజెక్ట్ కాదు, సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్. వేరియస్ కైండ్ ఆఫ్ సిటిజన్స్ వాళ్ళ యొక్క ఓన్ ఇంట్రెస్ట్తో మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి ఐడెంటిఫై చేస్తూ ఫొటోస్ తీస్తూ అంటే దాని యొక్క క్రిటికల్ బేస్ లైన్ డేటాని డెవలప్ చేస్తూ జరిగింది. నెక్స్ట్ అర్బన్ ఫారెస్ట్రీ ఇనిషియేటివ్. సో ఇందా మనం 3 ఇంపార్టెంట్ పబ్లికేషన్స్ చూసాము ఆ సమ్మిట్ భాగంగా. నవ్వు అర్బన్ ఫారెస్ట్ ఇనిషియేటివ్స్ చూస్తే నమో ఆక్సిజన్ పార్క్స్ టోటల్గా 18 డెవలప్ చేశారు. యాజ్ వెల్ యాజ్ ఏక్ పేడ్ మాకే నామ్ అంటే ఒక చెట్టు అమ్మ పేరు తరపున అన్నట్టు ఈ యొక్క ఇనిషియేటివ్ అండి ఇది. అండ్ 18 డెడికేటెడ్ అర్బన్ పార్క్స్ హ్యావ్ బీన్ ఇనాగ్రేటెడ్ designated to function as urban green lungs. These microforests serves as the breakup of the urban heat island effect, improvise local ambient air quality and foster microbiodiversity. సో ఇది మేజర్గా ఎక్కడ ఫోకస్ చేస్తుంది? గ్రాస్ అండ్ బుషెస్ ఫోకస్ చేస్తుంది. డస్ట్ ఫ్రీ ఢిల్లీ క్యాంపెయిన్ స్పెసిఫిక్ ఎంఫసిస్ ఈజ్ బీయింగ్ ప్లేస్డ్ ఆన్ ద డిప్లాయింగ్ లోకల్ వెరైటీస్ ఆఫ్ డీప్ రూటింగ్ గ్రాసెస్. సో లోకల్ వెరైటీస్ ఎందుకంటే మనం ఏదైనా ఫారెన్ వెరైటీ దో ఇట్ ఈస్ ఎఫెక్టివ్, దీనికన్నా మోర్ ఎఫెక్టివ్ ఉన్న ఇట్ క్యాన్ యాక్ట్ యాజ్ ఎ ఇన్వేజివ్ స్పీషీస్ అండి. సో ఇన్వేజివ్ స్పీషీస్ని మనం ప్రొహిబిట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ మన యొక్క ల్యాండ్స్కేప్లో లోకల్ వెరైటీస్తో డెవలప్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా PM 2.5, PM 10. సో దీస్ కైండ్ ఆఫ్ పర్టికులర్ మ్యాటర్స్ అనేవి దే క్యాన్ ఈవెన్ PM 2.5 ఈవెన్ క్యాన్ ఎంటర్ ఇన్ టు అవర్ బ్లడ్ స్ట్రీమ్స్, మనం తగ్గించవచ్చు. సో ఈ 2 పారామీటర్స్ కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో కూడా భాగం కాబట్టి ఆబ్వియస్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆర్గనైజ్డ్ వెబినార్ ఆన్ అడాప్ట్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ టు ద అడ్రస్ క్లైమేట్ చేంజ్. సో అసలు ఫస్ట్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటో తెలియాలి, అంటే అది క్లైమేట్ చేంజ్కి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుందో మనకు తెలియాలి. సో మనందరికీ తెలుసు క్లైమేట్ చేంజ్ అనేది రీసెంట్గా చాలా హోయాక్స్గా మారింది.
అంటే మనం దాన్ని ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం, దాని యొక్క ఇంప్లికేషన్స్ ఎట్లా ఉంటున్నాయి, ఎట్లా ఉండబోతున్నాయి అని చెప్పేసి. సో మన దగ్గర ఉన్న స్ట్రాటజీస్ ఏంటంటే, ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసరికి మిటిగేషన్, అంటే క్లైమేట్ గ్లోబల్ వార్మింగ్ అవ్వకోకుండా తగ్గించడం. నెక్స్ట్ వన్ వాజ్ అడాప్టేషన్. సో ఈ రెండు స్ట్రాటజీస్కి యూజ్ అయ్యే వన్ ఆఫ్ ద మెకానిజం ఏంటంటే, వన్ ఆఫ్ ద టెక్నాలజీ ఏంటంటే బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంట. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ చెప్పడం జరిగింది. సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటో చూద్దాం. బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ పవర్ఫుల్ టూల్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్. It uses biological systems such as microbes, fungi, yeast, plant cells acts as a factories to produce essential materials, chemicals, food and energy. సో ఇప్పుడు వరకు మనం ఏదైతే థర్మోడైనమికల్ ప్రాసెస్ మీద ఆధారపడ్డామో, ఫర్ సపోజ్ వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ చేయడానికి మనం ఏం చేసేవాళ్ళం అంత ముందుల వరకు, వీ వుడ్ బి గోయింగ్ బ్యాక్ టు ద థర్మల్ పవర్ ప్లాంట్స్. సో ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏం చేసేవి, హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ హీట్ ప్లస్ వాటర్ చేసినప్పుడు స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్టీమ్ టర్బైన్స్లోకి వెళ్ళి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ సిస్టమ్ మొత్తం అంతా ఎలా పనిచేస్తుందంటే థర్మోడైనమికల్ సిస్టమ్గా పనిచేస్తుంది. సో ఈ థర్మోడైనమికల్ సిస్టమ్ నుంచి మన ఎనర్జీ కానీ, కెమికల్స్ కానీ, ఫుడ్ కానీ, ఎసెన్షియల్ మెటీరియల్స్ కానీ మనం తయారు చేసుకుంటున్నాం. సో దీని నుంచి మనం ఎస్కేప్ అవ్వడానికి, సో దీని అవుట్పుట్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. ఇలాంటి ఒక విషియస్ సైకిల్ నుంచి మనం బయటపడటానికి ఈ యొక్క బయోలాజికల్ ఫినామినల్స్ మనం వాడుకోవాలి. సో అలా వాడుకునే దాన్నే మనం ఏమంటామంటే బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఇట్ యూజెస్ రిన్యూవబుల్ ఫీడ్ స్టాక్స్ లైక్ అగ్రికల్చర్ వేస్ట్ ఆర్ క్యాప్చర్డ్ CO2 టు బిల్డ్ ప్రొడక్ట్స్ లైక్ మాలిక్యులారిటీ రీప్లేసింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్. నెక్స్ట్, ట్రెడిషనల్ యానిమల్ అగ్రికల్చర్ నియర్లీ కాజెస్ 15% ఆఫ్ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్. మనందరికీ తెలుసు క్యాటిల్ జనరేట్స్ మీథేన్ గ్యాస్ని జనరేట్ చేస్తుంది. అండ్ ప్రెసిషన్ ఫెర్మెంటేషన్ యూజెస్ ఇంజనీర్డ్ ఈస్ట్ ఆర్ బ్యాక్టీరియా టు ప్రొడ్యూస్ ఎగ్జాక్ట్ యానిమల్ ప్రోటీన్స్ లైక్ కెసిన్, వే వితౌట్ యానిమల్స్ రిక్వైరింగ్ 90% లెస్. అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్స్ రీసెంట్గా బయో ఫెర్టిలైజర్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ స్కీమాలో. నెక్స్ట్, మెటీరియల్స్ అండ్ ప్లాస్టిక్స్లో బయో ప్లాస్టిక్స్ మనం తయారు చేయొచ్చు. మైక్రోబ్స్ కన్జ్యూమ్ ప్లాంట్ షుగర్స్, అగ్రికల్చర్ వేస్ట్ ఆర్ మీథేన్ టు ప్రొడ్యూస్ బయోపాలిమర్స్. ఈ బయోపాలిమర్స్ నుంచి మనం బయో ప్లాస్టిక్స్ని తయారు చేయొచ్చు. ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ రిలయన్స్ ఆన్ ద క్రూడ్ ఆయిల్. మన అందరికీ తెలుసు క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే రిఫైనరీ ప్రొడక్టే ప్లాస్టిక్. బయో సిమెంట్స్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా మనం బ్యాక్టీరియా నుంచి తయారు చేయొచ్చు. ఎలా అంటే బ్యాక్టీరియా న్యాచురలీ ప్రొడ్యూస్ కాల్షియం కార్బోనేట్. సో ఈ కాల్షియం కార్బోనేట్ అనేది బయో సిమెంట్గా కూడా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్, సస్టైనబుల్ ఫ్యూయల్స్. మనందరికీ తెలుసు రీసెంట్గా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్, దీనికి సంబంధించింది కూడా అంటే టర్బైన్ ఏవియేషన్ ఫ్యూయల్. సో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అనేది రీసెంట్గా దీనికోసం వైబిలిటీ గ్యాప్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కూడా రిలీజ్ చేశారు. బికాస్ గ్లోబల్ మార్కెట్స్ వాలటిలిటీకి దారైనప్పుడు అండ్ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ వల్ల దీని యొక్క ప్రైస్ 60 రూపీస్ నుంచి అరౌండ్ 142 రూపీస్ వరకు పెరిగిపోయింది. సో నియర్లీ 2.5 టైమ్స్ పెరిగిపోయింది. సో ఎందుకు పెరిగిందంటే వెస్ట్ ఏషియన్ క్రైసిస్, మన యొక్క ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్కి హెవీగా ఉంది. సో దీన్ని మనం సెల్ఫ్ రిలయంట్గా అవ్వడానికి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ కూడా మనం ఈ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. బయో మ్యానుఫ్యాక్చరింగ్ యూజెస్ ఇంజనీర్డ్ ఆల్గే మైక్రోబ్స్ టు కన్వర్ట్ బయోమాస్ వేస్ట్ ఇండస్ట్రియల్ ఆఫ్ గ్యాసెస్ ఇంటూ ద ఎనర్జీ డెన్స్ లిక్విడ్ ఫ్యూయల్స్, క్రియేట్స్ క్లోజ్డ్ సర్క్యులర్ కార్బన్ లూప్ బికాస్ ఇట్ మేడ్ ఫ్రమ్ రీసెంట్లీ క్యాప్చర్డ్ అట్మాస్ఫిరిక్ కార్బన్. సో ఇక్కడ మనం ఎట్లాంటి కార్బన్ని బయటకు వదలట్లేదు, మనం ఏదైతే క్యాప్చర్డ్ కార్బన్ ఉంటుందో దాన్నే వాడుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ కార్బన్ లూప్. బర్నింగ్ SAF అవాయిడ్స్ యాడింగ్ న్యూ కార్బన్ టు ద అట్మాస్ఫియర్. నెక్స్ట్, కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్. దాన్ని మనం ఎలా వాడచ్చు అంటే గ్యాస్ ఫెర్మెంటేషన్కి వాడచ్చు. ఏన్షియంట్ బ్యాక్టీరియా సచ్ as క్లాస్ట్రీడియా thrives on gases. Industrial CO2 or CO emissions are piped into fermentation vats where these bacteria converts greenhouse gas into valuable industrial chemicals like ethanol, jet fuel precursors, transforming pollution and into revenue. So ఏదైతే క్లాస్ట్రీడియా
ఏన్షియంట్ టైమ్స్ నుంచి గ్యాసెస్ మీద ఆధారపడింది. ఎలాంటి గ్యాసెస్ సార్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. ఈ రెండు కూడా ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు, అంటే ఇండస్ట్రియల్ వేస్ట్ గ్యాసెస్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఇలా ఇండస్ట్రియల్ వేస్ట్ గ్యాసెస్ అనేవి ఇండస్ట్రియల్ పైప్స్ నుంచి వస్తున్నాయో అక్కడ మనం ఈ క్లాస్ట్రీడియా బ్యాక్టీరియాని పెడితే అది ఆటోమేటిక్గా ఈ గ్యాసెస్ని వాల్యుబుల్ ప్రొడక్ట్స్గా తయారు చేసే ఛాన్స్ ఉంటుంది, సచ్ యాజ్ ఇథనాల్, జెట్ ఫ్యూయల్ ప్రికర్సర్స్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ పొల్యూషన్ ఇంటూ రెవెన్యూ. సో దీనికి సంబంధించిన క్వశ్చన్, ద రియల్ జీడిపి. So under the Department of Biotechnology's framework for utilizing biomanufacturing to address climate change, how does the process of precision fermentation contribute to environmental sustainability? Precision fermentation. It uses ancient bacteria to directly consume industrial carbon dioxide, convert into low carbon biocement. It utilizes engineered yeast or bacteria to produce exact animal proteins without animals requiring significantly less land and water. It engineers social microbes to capture atmospheric methane, completely replacing the traditional petrochemical plastics with biopolymers. It converts agricultural biomass into sustainable aviation fuel to create closed circular nitrogen loop. సో ఆప్షన్ ఏంటో మీరు ప్లీజ్ కమెంట్ చేయండి. ఒకవేళ మీరు కానీ సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతుంటే ప్లీజ్ గో బ్యాక్ త్రూ ద వీడియో వన్స్ అండ్ మనం ప్రాపర్గా మళ్ళీ ఇంకోసారి చూస్తే దెన్ వీ క్యాన్ ఈజీలీ ఐడెంటిఫై ద ఆన్సర్. సో ఇలా మనం కాన్సెప్ట్ తర్వాత క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే దెన్ వీ క్యాన్ ఏబుల్ టు రిమెంబర్ టిల్ టు ద ఎగ్జామ్. సో రిమెంబరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అదే మన యొక్క ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో టు వెరాండా ఐఏఎస్ తెలుగు ఛానల్ అండ్ థ్యాంక్ యూ. Veranda IAS, where your dream becomes reality.